ఎప్పుడు ఆగుంటానని చూస్తున్నాడు. అక్క కనకదుర్గక్క గోవింద బాబు శ్రీరామ రామ 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 రామయ్యో హరే రామ 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 జయ రామయ్య వందనమో మా భయ్యానికి మా వందనమో. అమ్మాయి మాకు బంగారు పీట్ల పైన కొలువైన తీరుమమ్మ బంగారు పేట పైన కొలువైన తీరమమ్మ హరివేల మంగళవమ్మ పండిత వేళ చేస్తాము. సింగగ్రహ మచ్చవుతారా గోవింద సాకళ్ళు వచ్చారా? మంగళ వచ్చారా? భజంద్రిలు అందరూ వచ్చారా? మరి బ్రాహ్మలు ఏదైనానండి పంతులు గారు, తల్లి తండ్రి పెంపకంలో ఉంటదండి. ఎనియమే ఎనియమే ఇప్పించేసేవండి బంగారులాగా. ఇంకా ఇప్పుడు మనం ఇందుకే తాళి కట్టించేద్దాం అంటారా తలంబరాలు పూజించేద్దాం అంటారు? ఎవడు పంతులు గారు ఇదేమిటంటే వచ్చారు బొండాలు ఇప్పించారు, బొండాలు వీళ్ళకి ఇప్పించాం వీళ్ళకి ఇప్పించాం, ఒక్క మంత్రం చదవలేదు అప్పుడే తాళి కట్టించానా తలంబరాలు పోయించానంటారేటి? ఇప్పుడు ముహూర్తం దగ్గరికి వచ్చేసింది అనుకో వచ్చి తాళి కట్టించేద్దాం, తర్వాత తాయితీగా తలంబరాలు పోసుకుందాం. లేదండి ముహూర్తం చాలా టైం ఉందన్నారు అనుకో వచ్చి తలంబరాలు పోయించేద్దాం, తర్వాత తాయితీగా తాళి కట్టి. ముహూర్తం ఇంకా ముందుకున్నదంటే ముందు తలంబరాలు పోయించేస్తావా? తాయితీగా టైం అయ్యాక తాళి కట్టిస్తాం, తర్వాత టైంకి తాళి కట్టిస్తావా? ఎలా కావాలో అలా చేసుకోవచ్చు. అసలు నువ్వు ఎక్కడైనా పెళ్లిళ్ళు చేసావా లేదా నువ్వు? ఊరుకుంటున్నానా? ఇందాక జంజం లేదు పొంతులు అని అడిగా, అవును. ఇప్పుడు ఏమన్నా పెళ్లి చేసామని అడుగుతున్నా. ఏ పెళ్లి చేయబోతున్నట్టు అయ్యా మన ఛాలెంజ్ మరి దేవస్థానంలో 7 14 పెళ్లిళ్ళు ఒకే ముహూర్తాన్ని ఒకే టైం ఒకే చేతిని ఒక్కడిని జరిపించారు. మీరు ఒక్కరే? నేను ఒక్కడనే 7 14 పెళ్లిళ్ళు 14 పెళ్లిళ్ళు రెండో పంతులు ఇంకెవరో లేదు. ఎవరు పంతులు గారు నేను ఎలాగ అడుగుతాను మరోలాగా అనుకోకండి, మీరేం తప్పుగా అనుకోవద్దు. మీరు ఒక్కరే 14 పెళ్లిళ్ళు ఒక చేతి మీద జరిపించారు కదా, ఆ 14 జంటలు బాగున్నారండి. మన నవంబర్ లాస్ట్ దాకా చిలక గోరింకల్లాగా ఒకళ్ళ మాట ఒకళ్ళంట చకచకలాడుతా సక్రంగా కాపురాలు చేసుకున్నారు. అవును. డిసెంబర్ మొదలైంది, సిటుకు పొట్టుకులు ఎట్టుకున్నారు. నేను ఒక రోజు ఆలోచించాను, రేపన్న రోజు సిటుకు పొట్టుకులు జనం వింటే అలానా పంతులు గారు పెళ్లి చేశారు, సిటుకు పొట్టుకులు ఉన్నాయి, సంసారాలు చక్కగా లేవని చెప్పి నాకు మాట వస్తుందని చెప్పి జనవరి 1 అందరినీ ఇంటికి రమ్మన్నా. అందరూ వచ్చి ఇంటికాడ లైన్ గా నిలబడ్డారు. ఎప్పుడైతే నిలబడ్డారు లైన్ గా నిలబెట్టి ఒకే ముహూర్తాన్ని ఒకే టయాన్ని ఒకే చేతిని ఒకేసారి డాకులు ఇప్పించాను. ఎవడు పంతులు గారు పెద్ద ఘనకారం చేసినట్టు చెప్పుకొచ్చారు కానీ తప్పు చేసామో మంచి చేసామని కాదు, మనం చేసే పెళ్లిలో సిటుకు పట్టుకులు ఉండకూడదు. ఎవడు బాబు పెళ్లి అంటే 100 ఏళ్ళ పంట. ఎవడు బాబు పట్టుకుంటే మన పేరు పోద్ది, వీళ్ళకి ఇష్టమైన వాళ్ళు చేసుకుంటే మన పేరేం పోద్దండి? అలా కాదండి, పట్టుకులు లేకుండా చూసుకుంటాను అంతే. పెళ్లి అంటే 100 ఏళ్ళ పంట, కలకాలం కలిసి ఉండేలా చేయండి బాబు. కలకాలం కలిసి ఉండేలాగా బంగారు లాగా. అవునండి. అబ్బాయి మెళ్ళ తాళి కట్టేమ్మా. ఎవరు పంతులు గారు అంటే అమ్మాయి కడుతుంది అబ్బాయి మెళ్ళని, లేకపోతే అబ్బాయి చేత కట్టించేద్దామంటారు అమ్మాయి మెళ్ళని. ఈయన ఎక్కడ పంతులండి అలానే ఎలా తీసుకొచ్చారండి? ఇప్పుడు ఎవరు కడితే ఏమైందండి? ఊరుకోండి గురుగారు మొత్తాలు పెడతాకెళ్ళినాడు ఈయన చూడలేదు బాబు మేము. లేడా ఈయన కదండి బాబు పంతులు గారు మారిపోయాడంటారా? నా పొందు గారి పోలండి ఆ పంతులుగా ఈయన లేడా? పుల్లిగా అలా
కాదండి ఆ, వచ్చారు వచ్చానండి. బండాలు ఇప్పించారు ఇప్పించానండి. అబ్బాయి తోటి గణపతి పూజ చేయించలేదు, మంత్రాలు చదవలేదు. అమ్మాయితో గౌరీదేవి పూజ చేయించలేదు, మంత్రాలు చదవలేదు. అక్కడ శతమాన పూజ జరిపించలేదు. ఏమీ లేకుండానే అమ్మాయి తాళి కట్టి అబ్బాయి తాళి కట్టి అంట వేటయ్యా. ఉందండి, బంగారులో తాళి కట్టేస్తారు ఎవరో ఒకరికి, సంభావం ఇచ్చేస్తారు. నేను పట్టుకుని ఇంటికి వెళ్ళిపోతాను. చాలా గొప్పడు అయ్యా బాబు. అక్కడ గణపతి పూజ జరిపించి మంత్రాలు చదవాలి. అప్పుడు ఆ తర్వాత మళ్ళీ గౌరీదేవి పూజ చేయించాలి. ఇవన్నీ అయిన తర్వాత అయ్యా ఇప్పుడు ఇంతకే గణపతి పూజ చేయించాలండి. అబ్బాయి తోటి మళ్ళీ మంత్రాలు మంత్రాలు చదవాలి. చదవాలి. మళ్ళీ అమ్మాయి చేత గౌరీదేవి పూజ చేయించాలి. మళ్ళీ మంత్రాలు చదవాలి. మళ్ళీ మంత్రాలు చదవాలి. మళ్ళీ శతమాన పూజ జరిపించాలి. ఇవన్నీ చేయకుండా తాళి కట్టించకూడదు. కుదరదండి. ఎలా కుదురుతుందండి? పెళ్ళి అంటే 100 ఏళ్ల పంట. ఇవన్నీ మంత్రాలు చదవాలండి. సర్వే చేయించాలండి. ఇంకా మంత్రాలు చదవాలంటే మా గురువు గారే రావాలండి. అంటే మీ గురువు గారు రావాలా? మరి నువ్వెవరమయ్యా? ఆయన శిష్యుడండి. శిష్యుడువా? మరి మరి నువ్వెందుకు వచ్చావు ముందర? నేనండి మా గురువు గారు పక్కూరు పెళ్లికి వెళ్తా వాళ్ళ ఊర్లో పెళ్లి ఒప్పుకున్నాను రా, వాళ్ళ కంగారు పడతారు, అంతలో కూర్చోబెట్టి బొండాలు ఇప్పించన్నారు. మీకేమీ తెలదేమో, ఇక్కడ ఎవరో ఒకరు తాళి కట్టించేసి ఎవరో ఒకళ్ళకి మీరు ఇచ్చిన సంభవం పట్టుకుని మా గురువు గారికి నేను పెళ్లిళ్ళు చేస్తున్నాను, మీరేం కంగారు పడద్దని చెప్పి ఎదురు వెళ్ళిపోతాం అనుకున్నాను. చాలా గొప్ప పంతులు అయ్యా బాబు. మంత్రాలు చదువు అంటే ఒక మంత్రం. మీ గురువు గారు పిలవయ్యా బాబు తొందరగానే. గురుగారు మీరు ఎక్కడున్నా కానీ తక్షణమే రావాలండి. పిలవయ్యా బాబు తొందరగానే. గురుగారు 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 మొత్తం అడుగు తిరిగి వచ్చిండ్రా బాబు. పొద్దు నుంచి తెగ తిరిగానండి బాబు నేనని. అవునా? మీరు వస్తారేమని కాలగొట్ట వదలకుండా ఇక్కడే కూర్చున్నానండి. ఎక్కడైనా పెళ్లి? ఇక్కడేనంటండి బాబు పెళ్లి. నమస్కారం అండి. నమస్కారం అండి. చాలా కనపడ్డారు. పెళ్ళి అని వచ్చామండి ఇక్కడికి. పెళ్లి ఇక్కడే కానండి. గురుగారు అప్పుడు మంగళేరని పెళ్లి చేయరు కదా, వాళ్ళ పెద్ద కొడుకు అంటండి బాబు. వీడు ఎంత పెద్దడైపోయాడు. ఈడు పెళ్లికి ఎగేదండి, వీళ్ళ నాన్నకి ఎగేసాడు అంతేనండి. ఈడు మనల్ని మర్చిపోయాడండి. మర్చిపోయండి వీళ్ళ నాన్న పెళ్లి చేసాం కదండి, ఎక్కువైపోయిందండి. శాఖలు వచ్చారా? వచ్చారండి. అందరూ వచ్చారండి. గురుగారు పేటేరా? పేట ఎక్కడేసారండి. ఎక్కడికి వెళ్ళిపోతారండి? ఎక్కడికి వెళ్ళిపోతారు? ఎవరో లాగలేదండి. పేట సంతకాడి నుంచి ఇది ఇక్కడే ఉందండి. కాకపోతే మీరు చుట్టుకోవాలి కదా, మీరు పేట మీద కూర్చున్నాను అనుకుని ఆ కాలు ఎగరేసి కింద కూర్చున్నారు. మీ కాలు తేడండి, కూర్చున్నాం కూడా కాదండి, మీ కాలే తేడా. ఏం చేయాలి వచ్చి? నేనండి బొండాలు ఇప్పించానండి. బొండాలు ఇప్పించాను. మంచి పని చేశారు. మాటలు పెళ్లి చేసి వచ్చినట్టు గొంతుకుపోయి సీజనండి. ఏమండి అలా కాదండి. ఇప్పుడు మీ శిష్యుడు వచ్చాడు, బండారు ఇచ్చాడు, ఒక్క మంత్రం చదవలేదు. మీరు వచ్చారు, మరి బండారు ఎవరు అబ్బాయి అన్నారు. అబ్బాయి అనుకున్నాడు, ఈ మాత్రం దానికి బండాలు ఎక్కువ తీసుకోవడం ఎందుకు అని శ్రీహేడు. ఇంకా ఎందుకు మీకు బండాలు కావాల్సి ఇంట్లో పెట్టుకోవచ్చు కదా, మా చేతుల్లో ఎందుకని అబ్బాయి కోపం వచ్చింది అనుకో. చాలా అర్థం ఉందండి. మరి చిక్కుడు తెచ్చావా? సంత తెచ్చావా? చిక్కుడు తెచ్చి మర్చిపోయినండి, గోతం తెచ్చాను. ఇలాగ తెచ్చావా? అక్కడ ఇచ్చాయి. గురుగారు అక్కడ అంటున్నారు, ఎందుకు ఇక్కడ ఇమ్మంటారు లేదా అక్కడ ఇమ్మంటారు? ఎక్కడ? అదేనండి, ఇక్కడ ఇమ్మంటారు లేదా అక్కడ ఇమ్మంటారు అంటారు. ఎక్కడది? అదేనండి, అక్కడ పెద్దమ్మ గారికి ఇమ్మంటే పెద్దమ్మ గారికి ఇచ్చేస్తాను, ఇక్కడ చిన్నమ్మ గారికి ఇమ్మంటే చిన్నమ్మ గారికి ఇచ్చేస్తాను. మీరు ఎక్కడంటే అక్కడ ఇచ్చేస్తాను. అదేనండి, పెద్దమ్మ గారికి ఇమ్మంటే పెద్దమ్మ గారికి, చిన్నమ్మ గారికి ఇమ్మంటే చిన్నమ్మ గారికి, ఎక్కడంటే అక్కడ ఇచ్చేస్తాను అంతే. ఏం చెప్పొద్దు, ఏమనొద్దు, అలా పట్టు అంతే. ఏంటండి? ఏం చెప్పొద్దు, ఏమనొద్దు. ఏమి చెప్పొద్దు, ఏమి అనొద్దా? నేను ఎక్కడైనా ఎప్పుడైనా ఏమన్నా అన్నాను ఏంటండి? చెప్పొద్దు. ఏమండి
మా గురుగారి గురించి మీకు ఏమన్నా చెప్పాను ఎప్పుడన్నా? ఏమని? మా గురుగారికి 2 భార్యలు. ఆ, పెద్దవాడి దగ్గరికి వెళ్తే చిన్నవాడు కొడితే, ఆ, చిన్నవాడి దగ్గరికి వెళ్తే పెద్దవాడు కొడితే నేను ఏనాడే చెప్పారా? ఎప్పుడు అనలేదయ్యా. పోనీ అంతే ఎందుకండి. ఆ, మొన్న మా పెద్దమ్మ గారు రోగలు పండించుకుని కాలు మీద కొడితే కాలు ఇరిగిపోయింది, ఆ మాట చెప్పానండి. ఇటు అప్పుడు ఇరిగిపోయిందా? అప్పుడేనండి. ఇటు రోగలు పండించి కొడితేనే. రోగలు పండి చెప్పానండి. మరి నాతోడు అలా చెప్పాడేటి? ఏం చెప్పాడండి? ఏడు గురుగారు కాలు బాగానే ఉండేది, ఎందుకు ఇరిగిందంటే ఆ, లేదు ముహూర్తం దాటిపోతున్నాను, బండి స్పీడ్ మీద వెళ్ళిపోతున్నాను, ఆ, బండి స్లిప్ అయిపోయి కాళ్ళలో పడిపోయిన కాలు ఇరిగిపోయింది అన్నాడు. అలాగేం కాదండి. ఆ, మా పెద్దమ్మ గారితో ఆ, సిరిపూర్ పెళ్లికి వెళ్ళాలి, ఆ, పెద్దింటోళ్ళు పెళ్లి 4 రోజులు పడుతుందని చెప్పి ఆ, మా పెద్దమ్మ గారితో చెప్పి ఆ, చిన్నమ్మ గారి ఇంటికి వెళ్ళి కూర్చున్నాడు. ఆహా, ఎవరు చెప్పారండి. ఆ, ఊరుకోండి ఆయన పెళ్లికి వెళ్తామేంటి, ఆ, 4 రోజుల నుంచి చిన్నమ్మ గారి ఇంటికాడే ఉన్నారని ఎవరు చెప్పారు. ఆ, ఈయన 4 రోజులు అయిపోయాక 5వ రోజు అండి ఆ, పెళ్లి చేసి వచ్చిన వాళ్ళకి పంచగంగాలు సంకనెట్టుకునండి ఆ, తిప్పుకుంటూ వస్తున్నాడండి. ఆ, మా పెద్దమ్మ గారు అలా గుమ్మం కాడే ఎప్పుడు వస్తాడని చెప్పి రోగలు పండించి కూర్చున్నారండి. ఆ, ఈయన ఎప్పుడైతే తిప్పుకుంటూ నడుచుకుంటూ వస్తున్నాడో ఆ, దగ్గరికి రానిచ్చి రోగల పండి గిర్ర 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 తిప్పి కొట్టారండి. ఆ, ఆ కాళ్ళు దగ్గర పళ్ళని ఇరిగిపోయింది. అప్పుడు ఇరిగిపోయిందా కాలు? బంగారులో నడిచేవాడండి. అదే అప్పుడు నడిచోడు బాగానే. పోనీ అంతే ఎందుకండి. ఆ, మన చిన్నమ్మ గారు జుట్టు అటుకు లాగితే ఆ, ఓడిపోచ్చి ఊడిపోయినట్టు ఊడిపోయిందండి. అదే చెప్పానండి నేను. ఎప్పుడు అనలేదయ్యా నువ్వు? నేను అందుకనే మా గురుగారి గురించి ఎక్కడ తెల్లవనండి. ఏదో జుట్టు అంత ఊడిపోయిందా? అందుకనే ఊడిపోయిందండి. లేకపోతే బాగుంటది జుట్టు. అంటే మా పెద్దమ్మ గారు చిన్నమ్మ గారు దెబ్బలాడుకుంటున్నారు. ఆ, దెబ్బలాడుకుంటుంటే రోజు పొద్దున్న లేసి మీ ఇద్దరు గొడవ సరిపోతుందని పెద్ద హీరోలో పైకి వెళ్ళి మైంగెళ్ళాడు. భయంగా ఎప్పుడైతే వెళ్ళాడో ఆ, ఇలా కోపం వచ్చేసిందండి. ఆ, బంగారులాగా మా ఇళ్లలో మేము ఉండేవాళ్ళు, ఆ, నాది ప్రథమ పెళ్లి అంటే ఇద్దరినే చేసేసుకున్నావు, ఆ, మా ఇద్దరినే కొట్టుకునేలా చేసేవు, ఆ, అసలు గొడవ అసలు నీ గురించి అని చెప్పి ఆ, మా చిన్నమ్మ గారు కచ్చికొల్దు అప్పుడే మా పెద్దమ్మ గారు చిన్నమ్మ గారిని లాగి కొట్టారండి. ఆహా, ఆవిడ ఎదురు కొట్టలేక ఆ, ఈయన జుట్టాటికి లాగేసిందండి. ఆహా. ఆ కచ్చికొల్ది ఎప్పుడైతే లాగిందో కోడిపోచ్చి ఊడిపోయినట్టు మొత్తం చేతి నిండా ఊడొచ్చేయిందండి. అవునా? చూడండి ఇక్కడ కాల్సిన మాటిని ఆ, జుట్టే లేవుండదు. ఇక్కడ జుట్టే లేదు. నేను అడిగానయ్యా, ఆ, యాను గురువు గారు పెద్ద గిరిజాల జుట్టు కదా మీది, ఆ, ఉన్నట్టుండి ఇలాగైపోయిందంటే ఆ, లేదయ్యా అక్కడక్కడ మెరుతుంది. ఆ, మెడికల్ స్టోర్ లో అడిగాను, ఆ, ఆడేదో మందు ఇచ్చాడు ఆ. నలిపోతు జుట్టు అని, ఆ. అది రాసాక జుట్టు అంతా ఊడిపోయింది అన్నాడు. ఏం లేదండి, ఆ మెరుపు ఈ మెరుపు ఏం కాదండి, మా చిన్నమ్మ గారు మెరిపోయింది. అవునా? ఆ. అలాగని ఎప్పుడు చెప్పలేదు లేవయ్య నువ్వు. అందుకనే మా గురుగారి గురించి లేదు ఎప్పుడు ఎక్కడ ఏమీ తెల్లవనండి. అవును ఎప్పుడు